అడ్వాన్స్ బుకింగ్ విధానాన్ని 3 నెలల నుండి 1 నెలకు తగ్గించాలని ఎక్కువ మంది భక్తులు కోరుతున్నారని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమలలోని స్థానిక అన్నమయ్య భవన్లో నిర్వహించిన డైల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇటీవల జరిగిన బ్రహ్మోత్సవాలు శ్రీవారి అనుగ్రహంతో విజయవంతమైందని తెలిపారు. ఈ విజయానికి కృషి చేసిన అధికారులు, సిబ్బంది, సేవకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఏర్పాటు చేసిన సౌకర్యాలపై భక్తులు 100% సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. మాడ వీధుల్లోని గ్యాలరీల్లో షెడ్లు ఏర్పాటు చేయాలని ఎక్కువ మంది భక్తులు సూచించడంతో అధునాతన టెక్నాలజీతో షెడ్ల నిర్మాణంపై ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించినట్లు ఈవో వెల్లడించారు. వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాలకు గ్యాలరీల్లో షెడ్లు సిద్ధం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిరంతర ఫీడ్బ్యాక్ ఆధారంగా ఫైన్ మైక్రో ప్లానింగ్ చేస్తూ మరింత సౌకర్యాలు కల్పించనున్నామని ఈవో వెల్లడించారు. ఫీడ్బ్యాక్ దృష్ట్యా మళ్ళీ ఒక్కోసారి మార్పు అవసరం ఎంతైనా ఉంటుంది. ఇవాళ 23 మంది భక్తులతో ఈ డయల్ యూరో కార్యక్రమంలో మాట్లాడడం జరిగింది. చాలామంది వివిధ రకాలు ఫీడ్బ్యాక్ కొన్ని పథకాల మీద ఇచ్చారు. ఎక్కువ మంది భక్తులు అంగ ప్రదక్షిణ టోకన్లు ఏదైతే ఆన్లైన్ ఉన్నాయో దాని మీద ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అంటే ఈ ఆన్లైన్ విధానం కంటే అంతకుముందు పద్ధతి బాగుండేది అనేది ఒక యూనిఫామ్ అభిప్రాయం. ఇదే అభిప్రాయం నేను బ్రహ్మోత్సవం సమయంలో మాడా వీధుల్లో గ్యాలరీల్లో భక్తులతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు చాలామంది ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే దాని మీద వచ్చే బోర్డు మీటింగ్లో ఒక సమగ్రమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది, తీసుకుంటామని చెప్పేసి భక్తులందరికీ తెలియజేశారు.